మీరు ఆర్టీసీలో పనిచేసిన మీకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయం బయటకు వచ్చినప్పుడు మీరు ఎవరైనా మహిళలు మాట్లాడిన వాళ్ళు? అయ్యో ఆ రోజు నేనే ఉన్నా. ఫీలింగ్ ఏమిటి ఆ రోజు? చాలా మంచి ఫీలింగ్. అది చెప్పిన నేను ఆ రోజు మొత్తం నేనే అందరికీ వాయిస్ ఇచ్చిన, అన్ని ఛానల్స్కి కూడా. ఆ రోజు అంటే లిమిటెడ్ పీపుల్కి అవకాశం ఉండే అక్కడ. ఆ రోజు అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, అక్కడే చేసిన అనమాట. సో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఉన్నారు, నేనున్నా కాబట్టి మహిళగా అధికార ప్రతినిధిని కాబట్టి మాట్లాడాలి. మనం చేసిన స్కీము ఒక ఇంత చేస్తే ఇంత కూడా చెప్పుకోవాలి రాజకీయంలో మీరు అన్నట్టుగా. సో అప్పుడు చాలా మంచిగా అనిపించింది. నేను ఇందాకనే మీరు అడగముందే చెప్పేసిన, ఇది వెరీ 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 గుడ్ థింగ్. అది మంచి ఇనిషియేటివ్. మహిళలతో పాటు అసలు పురుషులకు కూడా ఇవ్వాలి, మీకు కూడా ఇవ్వాలంటాను నేను. ఎందుకంటే ఇంకేం చేస్తుంది గవర్నమెంట్? వీఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు ఉన్నారు, నేను కడతలేనేమో ట్యాక్స్, ఓకే బిజినెస్ చేస్తే దానికెళ్ళి ఇంత కడతానేమో. మా ఆయన లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేసేవాళ్ళు మీకు ట్యాక్స్లు అన్నీ కట్ అవుతాయి కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పు ఆలోచించిన. అంటే ఒక మినిమం బేసిక్ విద్య, వైద్యం, రవాణా ఇవి ఇస్తే మనుషులకు సాఫీగా మళ్ళీ మంచిగా అది ఒక క్వాలిటీ ట్యాక్స్ ఎక్కువ చేస్తే అందరికీ ఈక్వల్ అయిపోతారు కదా. మంచిగా అందరు ఇప్పుడు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ వాడుకుంటారు కదా అవి ఆ ఫెసిలిటీస్. విద్య, వైద్యం ఇవన్నీ. విద్యకేమో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అప్ప చెప్తారు, వైద్యం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయే. ఇక రవాణా కూడా ఇంత మీరు వసూలు చేస్తే ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా పోవాలి సామాన్యుడు? సరే ఉన్నోళ్ళు అఫోర్డ్ చేసుకొని నీ కారో నా కారో మనం కార్లలో పోయినాం అనుకో, పాపం మిగతా వాళ్ళందరూ అది కదా సమానత్వం అనుకుంటాను నేను. సో ఆ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ మూడు ఏ దేశంలో మంచిగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశాలలోనే ఉన్నది. అది మన దేశం మనం కూడా ముందుకు పోతున్నాం అనిపిస్తుంది, మన రాష్ట్రం ముందడుగు వేసింది అనిపిస్తుంది. సో కర్ణాటకలో ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ మనం చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలి. అందరికీ ఇవ్వాలి, మహిళలు కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ట్రాన్స్జెండర్ పురుషులు అందరు ఉంటే ట్రాన్స్పోర్ట్. ఇంకా మరి పైసలన్నీ ఏడిగిపోతాయి చెప్పుండి. ఇంకా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేయాలి, బస్సులు తిప్పాలి, అన్నీ తిప్పాలి. దానివల్ల పొల్యూషన్ పోతుంది తెలుసా, ట్రాఫిక్ తగ్గుతుంది, మంచిగా ఉంటుందని. సోషల్ ఈక్వాలిటీ అది వస్తుంది, మనుషుల మధ్యలో సంబంధాలు పెరుగుతాయి, చాలా ఉంటాయి. ఇక దానికి మళ్ళీ వ్యాపారం పరంగా కూడా మనం చూసుకుంటే ఫ్రీ ఒకటి ఇచ్చినాం కానీ మిగతా దగ్గరలో అంతటా పెరిగిందా ఆదాయం? ఇప్పుడు మనుషులందరూ ఇప్పుడు గుళ్ళ దగ్గర ఆడ ఈడ ఎండోమెంట్కి పెరిగింది, కొనుక్కొని వేరే ప్రాంతాలలోకి వెళ్ళి మార్కెట్ పెరుగుతుంది, అదర్ పెరుగుతుంది. ఏంటంటే ఇక్కడ 100 రూపాయల కోసం ఆలోచించడం, ఈ 100 కూడా బయటనే పెడతారు కదా మార్కెట్. 200 ఎక్కువనే ఖర్చు అవుతాయి. బయటికి పోయినామంటే ఇవాళ రేపు ఇంట్లో ఉంటేనేమో ఒడవై, కానీ బయటికి పోతే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే తీసాం. మార్కెట్లో మన దగ్గర అదే. వేరే కంట్రీస్లలో ఏమవుతుందంటే వారం వారం అనేది ఉంటుంది సిస్టమ్. మంగళవారం పే పడుతుంది, శుక్రవారం మళ్ళీ సోమవారంకి వాడు బన్ను చాయ్ కాడనే ఉంటాడు. అంటే ఉన్న పైసలన్నీ ఆదివారంకే అయిపోతాయి. సోమవారం మళ్ళీ చాయ్ బన్ను మీద మంగళవారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాడు. అంటే ఆ జీతాలు ఎప్పుడు వచ్చిన పైసను పెట్టుకోడు, మార్కెట్లోనే ఉంటుంది. మన దగ్గర చూసిండ్రా మొన్న డిమానిటైజేషన్ అప్పుడు కానీ ఇప్పుడు చూసినాము కుప్పలు కుప్పలు మన దగ్గరనే ఉంటాయి అన్ని నోట్లు అన్నీ. అంటే మనము హోల్డ్ చేసి పెడుతున్నాం బంగారం రూపైనా. తర్వాత పైసలన్నీ కూడా లాకర్లలో ఆడ ఈడ జనాలు దాచుకోవటం. పెద్ద నోట్ రాగానే ఇప్పుడు ఇంకింత దరిద్రం ఏమైందంటే 2000 నోటు తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది జనాలకు స్టోర్ చేయడం. అట్లా మార్కెట్లో పైసలు లేక ఇంకా ఇట్లా దీనావస్థ కనబడుతుంది. వచ్చిన పైసలు మార్కెట్లో వేసేస్తే తింటాం తాగుతాం అందరం మంచిగా ఉంటాం కదా. ఎందుకు పిల్ల తరానికి అవసరం? అసలు కూడా జనాలు మారలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది. కరోనా లాంటిది ఒకలాంటి కనువిప్పేమో, కనీసం అప్పుడు కూడా మారలేదే వీళ్ళు అనిపిస్తుంది. మనకు తెలియక ప్రతి ఒక్కరిని ఆస్ట్రేలియాకో అమెరికాకో ఆడికిడికో 2 ఏళ్ళు పంపించాలి, లేదా అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించాలనిపిస్తుంది నాకు. చాలా చక్కగా ఉంటుంది అక్కడ, ఏమీ ఉండదు, గొడవలు ఉండవు, ఎవరి కారు వానికి ఉంటుంది, వాళ్ళు వాళ్ళకే ఉంటుంది, ఎవరు తిండి వాళ్ళే తింటారు. ఎవరికన్నా ఉద్యోగం లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ డోలు ఇస్తుంది, తినండి రా బాబు ఉండండి అని. సో గట్లు ఉండాలి సిస్టమ్. అందరు హ్యాపీగా ఉంటారు. ఎక్కడో 5%, 3% అంతా కూడా వాళ్ళు పని చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వాళ్ళకు గవర్నమెంట్ ఉంటుంది.